ఒకరోజు ఒక పిల్లాడు తన నాన్నతో కలిసి జాతరకు వెళ్ళాడు. కొడుకును జాతరంతా తిప్పి చూపించి సంతోషపరచాలని నాన్న ఆలోచన. జాతరలో మంచి మంచి బొమ్మలు వస్తువులు కొనుక్కొని తన స్నేహితులకు చూపించి నాన్న కొనిచ్చాడని చెప్పుకొని ఆనందపడాలని కొడుకు ఆలోచన. కొడుక్కు జాతర విశేషాలు వివరిస్తూ మెల్లగా నడుస్తున్నాడు నాన్న. ఇంకా తనకు బొమ్మలేవీ కొనిపెట్టలేదని మనసులోనే ఆందోళన పడుతున్నాడు పిల్లాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఏమి కొనివ్వగలనా అని ఆలోచిస్తున్నాడు నాన్న. ఇంతలో పిల్లాడికి ఒక బొమ్మ నచ్చి కొనివ్వమన్నాడు. నాన్న తన జోబులో ఉన్న డబ్బును బొమ్మ ధరను పోల్చి చూసుకొని, బాబు ఇంకొకటి కొందాం పదా అంటూ ముందుకు కదిలాడు. అలా పిల్లాడికి నచ్చిన బొమ్మలు కొనలేని తన స్థితిని మనసులోనే తిట్టుకుంటూ తన దగ్గర ఉన్న డబ్బుతో కొనగల బొమ్మల కోసం చూస్తున్నాడు నాన్న. పిల్లాడు జాతరలో కనిపించిన బొమ్మలన్నీ కొనేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు. పిల్లాడికి నాన్న మీద మెల్లగా కోపం వస్తోంది. నాన్న తనకు అడిగిన వస్తువులన్నీ కొనివ్వటం లేదు, అలాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చినట్లు అని పిల్లాడి వేదన. ఉన్న డబ్బంతా పిల్లాడి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లో కావలసిన వస్తువుల మాటేంటి అని నాన్న ఆందోళన. ఏదైనా బొమ్మ కొని కొడుకుని సంతోషపెట్టాలని నాన్న మనసులో ఆరాటం. ఇంతలో ఎవరో నాన్నను పలకరించారు. పిల్లాడి చేయి వదిలి నాన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో జాతరలో జనం పెరిగారు. పిల్లాడు నాన్నను గమనించకుండా ముందుకెళ్ళిపోయాడు. పిల్లాడు కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే నాన్న కనిపించలేదు. భయం కలిగింది. కన్నీళ్లు వచ్చాయి. ఏడుపు మొదలైంది. అందరూ పోగయ్యారు. బొమ్మలిస్తాం ఏడవద్దు అన్నారు. బొమ్మలొద్దు నాన్న కావాలి అన్నాడు. తిరువండారాలిచ్చి ఏడవద్దు అన్నారు. నాన్న కావాలి అన్నాడు. ఎవరు ఏమి చెప్పినా ఏడుపు ఆగలేదు. బొమ్మలు కొనివ్వలేదని మనసులో నాన్నను తిట్టుకున్న పిల్లాడు బొమ్మల గురించి ఆలోచించటం లేదు. నాన్న కావాలి అని ఏడుస్తున్నాడు. కొడుకును వెతుక్కుంటూ చేరిన నాన్నను చూసి ఆనందంగా అక్కున చేరిపోయాడు ఆ పిల్లాడు. బొమ్మలు కొందాం పదా అన్నాడు నాన్న. వద్దు నాన్న, నువ్వెప్పుడూ నా చేయి విడవద్దు, ఇంటికెళ్దాం పదా అన్నాడు కొడుకు. నాన్న ఉంటే భరోసా, నాన్న ఉంటే ధైర్యం. నాన్న చేసిన త్యాగాలు, నాన్న గొప్పతనం, నాన్న బాధ్యత ఎన్ని చెప్పుకున్నా తక్కువే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా.